ప్రపంచంలో ఇప్పుడు దాకా మానవులు కట్టినటువంటి వాటిలో అతి ఎక్కువ కాలం పట్టింది, అతి ఎక్కువ వెల కలిగింది, అతి పెద్దది, అతి దూరం నుంచి కనబడగలిగేది. ఒక అంచనా ఏంటంటే అంతరిక్షంలోకి వెళ్ళినప్పుడు కూడా మానవుడు కట్టినటువంటి కట్టడాల్లో ఇది కనబడుతుంది అని చెప్తారు. ఇది ఒక గోడ, 21,167 కిలోమీటర్లు ఉండేటువంటి ఒక గోడ. 21 కిలోమీటర్ల 21,167 కిలోమీటర్లు. దీన్ని పూర్తిగా కడటానికి 2,500 సంవత్సరాలు పట్టింది. ఇది ద గ్రేట్ చైనా వాల్ అంటారు. ఈ గోడ ఎందుకు కట్టారు అంటే, గోడ అంటే ఏదో 2 ఇటుకల మీద అలా కట్టుకుంటూ వచ్చింది అనుకోవద్దు. చాలా వెడల్పుగా ఉంటుంది. ఆ గోడ మీద గుర్రాలు కూడా పరిగెత్తుకుంటూ వెళ్ళగలవు, అంత వెడల్పుగా ఉంటుంది. కొన్ని వేల బుర్జులు ఉంటాయి. బుర్జులు అంటే వాచ్ టవర్స్. ఆ గోడకి అంతంత దూరంలో, బహుశా 2 కిలోమీటర్లు 3 కిలోమీటర్ల దూరంలో కీలకమైన స్ట్రాటజిక్ ప్లేసెస్లో ఒక బుర్జ్ ఉంటుంది ఎత్తుగా. దాని మీద సెక్యూరిటీ గార్డ్స్ కూర్చుంటారు. ఇది ఎందుకు కట్టారు అని అంటే కనుక, చైనా మీదకి ఉత్తరాన్ని నుంచి దాడి జరగకుండా ఉండటానికి, ఉత్తరాన్ని నుంచి శత్రువులు వచ్చి దాడి జరగకుండా ఉండటానికి ఆ గోడ కట్టారు. అయితే చరిత్ర చెప్పేది ఏంటంటే, ఆ గోడ కట్టడానికి 2,500 సంవత్సరాలు పట్టింది. ఆ గోడ కట్టిన మొదటి 3 నెలల్లో, ఆ గోడ కట్టిన మొదటి 3 నెలల్లో 2 సార్లు శత్రువులు లోనికి వచ్చేశారు. అదేంటంటే, గోడ కట్టడానికి ఎంత టైం పట్టింది, శత్రువుల దగ్గర నుంచి లోనికి రాకుండా ఉండటానికే కదా. ఎలా రాగలిగారు అని అంటే, చాలా సులభంగా వచ్చేసారు గోడ కట్టిన తర్వాత. ఎలా అంటే, వాళ్ళు సెక్యూరిటీ గార్డ్స్కి లంచం ఇచ్చి లోనికి వచ్చేసేయగలిగారు. సో ఇది మీ మైండ్లో పెట్టుకోండి, ఒకటి. రెండోది, ప్రపంచంలో అతి సెలబ్రిటీ స్టేటస్కి వెళ్ళినటువంటి పడవ మనకి తెలుసు, టైటానిక్. అయితే ఈ టైటానిక్ పడవ అది కెనడా దేశం నుంచి బయలుదేరుతున్నప్పుడు, మాంట్రియల్ అక్కడ నుంచి బయలుదేరుతున్నప్పుడు దాన్ని ఓనర్ ఏమన్నాడంటే, దేవుడు కూడా దీన్ని ముంచలేడు అని అన్నాడు. 4వ రోజునే అది మునిగిపోయింది. కానీ అది మునిగిపోయిన కొన్ని సంవత్సరాల తర్వాత అసలు ఎందుకు మునిగింది, ఏంటి పొరపాటు అని దాని మీద రీసెర్చ్ కూడా చేశారు. చేస్తే తేలిన విషయం ఏంటనంటే, ఆ పెద్ద టైటానిక్ పడవకి ఒక పక్కన వేసినటువంటి పెయింటింగ్ సరి అయినటువంటిది కాదు. ఒక పక్కన, రెండేపులు కూడా కాదు, ఒక పక్కన కొంత భాగం దానికి ఉపయోగించినటువంటి పెయింటింగ్ సరైనది కాదు. అంటే ఏంటంటే, మంచుని తట్టుకోగలిగేటువంటి ప్రూఫ్ కలిగినటువంటి పెయింటింగ్ కాదు. కాబట్టి ఆ మంచు ప్రదేశానికి వెళ్ళినప్పుడు ఆ పెయింటింగ్ ఆ విధమైనటువంటి కాపుదల ఇవ్వలేక, ఎదురు నుంచి కాదు కానీ సైడ్ నుంచి ఐస్బర్గ్ అంటే మంచు కొండ ఢీకొనటం బట్టి పడవ మధ్యకిరిగిపోయింది, నావ మధ్యకిరిగిపోయింది. అందుకనే ఎక్కువ మంది చనిపోవటం జరిగింది. ఈ 2 ఉదాహరణలు మీకు ఎందుకు చెప్తున్నానంటే, మీరు చాలా పటిష్టమైనటువంటి వాక్యాలు ఇక్కడ వింటారు. చాలా జాగ్రత్తగా దేవుని వాక్యం ఎట్లా ధ్యానం చేయాలి అని మీరు నేర్చుకుంటారు. కొంతమంది ముందుకొచ్చి చాలా భక్తిభావంతో ప్రార్థనలు కూడా చేస్తారు. ఇదేది కూడా నేను నాటకం అని నేను అనను, ఇదేది కూడా మోసపూరితం అని కూడా నేను అనను. మీరు యథార్థంగానే ప్రార్థన చేశారు. మీరు నేర్చుకోవాలనే ఉద్దేశంతోనే ఇంత దూరం వచ్చి కూర్చున్నారు, నేర్చుకున్నారు. మీరు చాలా గొప్ప నిర్ణయాలు తీసుకొని ఇంకా 1-2 రోజుల తర్వాత ఇక్కడి నుంచి వెళ్ళిపోతారు. అయితే మీరు స్థిరంగా ఉండగలుగుతారా? ఎంతకాలం ఉండగలుగుతారు? మీరు స్థిరంగా పడిపోకుండా ఉండగలుగుతారా? ఎంతకాలం మీరు ఈ తీసుకున్న నిర్ణయాలకు గ్యారంటీ ఇవ్వగలుగుతారు? అదేంటి సార్ మీరు అలా మాట్లాడుతున్నారు, దేవుడు సహాయం చేయడా?
ఇందుట్లో దేవుణ్ణి అసలు తీసుకురాదలుచుకోవట్లేదు, అస్సలు తీసుకురాదలుచుకోవట్లేదు. ఎందుకు అని అంటే మీరు తీసుకున్న నిర్ణయం, దానికి మీరు కట్టుబడాలి. దేవుడు సహాయం చేస్తాడు, కానీ ఒక స్థాయికి మించి ఆయన సహాయం చేయడు. అదేంటి సార్, దేవుడికి కూడా పరిధులు గీస్తున్నారా? దేవుడికి నేను పరిధి గీను, దేవుడే గీసుకున్నాడు పరిధి. దేవుడు గీసుకున్న పరిధి ఏంటి సార్ అని అంటే, దేవుడు నీ చిత్తానికి విరుద్ధంగా, నీ అనుమతి లేకుండా నీకేం చేయడు ఆయన. నీ చిత్తము లేకుండా, నీ అనుమతం లేకుండా, నీ అంగీకారం లేకుండా, నీవు ఆయనతో సానుకూలంగా వ్యవహరించకుండా ఆయన ఏం చేయడు. వద్దు అని అంటే ఆయన ఆగిపోతాడు. ఆ విషయం గుర్తుపెట్టుకోండి. బాధపడతాడు, ఏడుస్తాడు, రకరకాల పద్ధతుల్లో హెచ్చరికలు ఇస్తాడు. అయినప్పటికీ నువ్వు వినకపోతే, అయినప్పటికీ నువ్వు అంగీకరించకపోతే, నువ్వు ఏమైతే చేద్దాం అనుకుంటున్నావో అదే చేయలేవు. రోమీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయాన్ని ఇంటికి వెళ్ళిన తర్వాత చదవండి. నేను ఈరోజు అది చదవట్లా, నేను ఊరినే చెప్పాను. పౌలు భక్తుడు ఒక ఆత్మీయ స్థైర్యంకి వచ్చిన తర్వాత ఆయన తనకున్నటువంటి పోరాటం గురించి మాట్లాడాడు. ఏం మాట్లాడాడు అని అంటే, నేను ఏమైతే చెయ్యాలనుకుంటున్నానో అది చేయలేకపోతున్నాను, ఏదైతే చేయకూడదు అనుకుంటున్నానో అది చేసేస్తున్నాను, నాలో ఉన్నటువంటి పాపపు నైజం ఆ విధంగా చేస్తుంది. ఇది ఆయన బాధతో చెప్పుకున్నటువంటి మాట. కాబట్టి మనందరిలో పోరాటం అనేది ఉంటుంది, వార్. దాన్నే పొద్దున మీకు వివరించుకుంటూ వచ్చాను. అమాలేకీలతో యుద్ధం చేయటం అని అంటే ద వార్ విదిన్ అస్, మనలో ఉండేటువంటి పోరాటం. అయితే ఈరోజు నేను చేయదలుచుకుంది ఏంటంటే, ఒక అధ్యాయం కాదు కానీ 4 అధ్యాయాలు, ఇన్ఫ్యాక్ట్ 5 అధ్యాయాలు మీతో ఒక స్టోరీ రూపంలో చదవాలి అని అనుకుంటున్నాను. అంతా చదవను, ఒక స్టోరీ చెప్పాలి అని అనుకుంటున్నాను. ఒక తండ్రి కొడుకు స్టోరీ, ఒక తండ్రి కొడుకు స్టోరీ. ఈ స్టోరీ మీ ముందు ఎందుకు పెడుతున్నానంటే 2 కారణాలు. మనం కొన్ని అధ్యాయంగా చదవకూడదు, అధ్యాయాలన్నీ కలిపి చదవటం నేర్చుకోవాలి. ఎందుకనంటే అధ్యాయాలన్నీ కలిపి చదివితే ఒక స్టోరీ వస్తుంది. ఒక స్టోరీ, ఒక సన్నివేశం కావచ్చు, లేకపోతే ఒక వ్యక్తి జీవితం కావచ్చు. పూర్తిగా వ్యక్తి జీవితం అంతటినీ కూడా చదివేస్తే దాని నుంచి మనం పాఠం నేర్చుకోగలుగుతాం. అందుకనే మీకు ఈ మాదిరి కోసమని ఈ విధంగా నేను ధ్యానం చేయాలి అనుకుంటున్నాను. ఈరోజు మీ ముందు యెహోషాపాతు అనేటువంటి రాజు, ఆయన కుమారుడైనటువంటి యెహోరాము, వీళ్ళిద్దరు గురించి మీతో కాస్త చూడాలి అనుకుంటున్నాను. 2వ దినవృత్తాంతముల గ్రంథం 17వ అధ్యాయం నుంచి 20వ అధ్యాయం దాకా 4 అధ్యాయాలు యెహోషాపాతు గురించి ఉంటుంది. 1 అధ్యాయం 21వ అధ్యాయము ఆయన కొడుకు జెహోరాం అంటారు ఇంగ్లీష్లో, ఆయన గురించి ఉంటుంది. మనకి 101 వచనాలు తండ్రి గురించి ఉంటే 20 వచనాలు కుమారుడు గురించి ఉన్నది. 4 అధ్యాయాలు 101 వచనాలు ఇది తండ్రి గురించి. 19 వచనాలు 17వ అధ్యాయానికి, 34 వచనాలు 18వ అధ్యాయానికి, 11 వచనాలు 19వ అధ్యాయానికి, 37 వచనాలు 20వ అధ్యాయానికి. ఇవి 101 వచనాలు తండ్రి గురించి, యెహోషాపాతు గురించి. 20 వచనాలు 21వ అధ్యాయంలో మనకి తన కుమారుడైనటువంటి యెహోరాము గురించి ఉంటుంది. సో వీళ్ళిద్దరి జీవితాలు మనము ఈరోజు ఒక మోడల్గా చూడటానికి మీ ముందు పెడుతున్నాను. జాగ్రత్త వినండి. ఈ మోడల్ దేవుడు మనకి ఎందుకు పెట్టాడు? యెహోషాపాతు గురించి 4 అధ్యాయాలు ఎందుకు రాసుకుంటూ వచ్చాడు? యోధా రాజులలో ముగ్గురు రాజుల గురించి ఎక్కువ వివరణ ఇవ్వటం జరిగింది. హిజ్కియా, యెహోషాపాతు, హోషియా, వీళ్ళ ముగ్గురు గురించే ఎక్కువ వివరణ ఇవ్వడం జరిగింది. 1 అధ్యాయం, 2 అధ్యాయాలు, 3 అధ్యాయాలు ఈ విధంగా ఇచ్చింది. 3 రాజుల గురించే, యూదాని పరిపాలించినటువంటి 3 రాజుల గురించే ఇచ్చారు. వీళ్ళ 3 రాజుల గురించి పాజిటివ్గా నేర్చుకోవాల్సింది కొంత ఉంది. పాజిటివ్గా అంటే వాళ్ళది ఉన్నట్లుగా స్వీకరించి నేర్చుకోవాల్సింది కొంత ఉంది. అందుకనే వీళ్ళ 3 గురించి ఎక్కువ రాశారు. అయితే యెహోషాపాతు చాలా మంచి రాజు,
చాలా మంచి రాజు. ఆయన గురించి మీరు చదువుతూ ఉంటే ఇంత మంచి రాజు ఎందుకు ఇలా అయిపోయాడు అనే ప్రశ్న మీకు రావచ్చు. చాలా గొప్ప రాజు, దేవుడు కోపగించుకున్నాడు ఆ రాజుని. చాలా మంచి రాజు, దేవుడు ఇష్టపడలేదు. చివరకు వచ్చేటప్పటికి దేవుడు తిట్టించాడు వేరు ప్రవక్తల్ని పంపించి. ఎందుకనంటే ఒక మాట మేము ముందు పెడతాను, అది ఆయన జీవితంలో ప్రవేశించింది. ఏంటనంటే కాంప్రమైజ్ అంటే రాజీ పడటం. రాజీ పడటం అంటే రైట్ అబౌట్ టర్న్ తిరగటం కాదు. అంటే రాజీ పడటం అంటే ఇలా తిరగటం కాదు. రాజీ పడటం అంటే ఇలా వెళ్ళాల్సింది కొంచెం ఇలా తిరగటం, అది రాజీ పడటం. రాజీ పడటం అనేది పూర్తిగా ఎవరికి కూడా ఆపోజిట్ డైరెక్షన్లో వెళ్తున్నట్లు ఉండదు, అస్సలు ఉండదు. రాజీ పడినట్లు నీకొక్కడికే తెలుస్తుంది, ఇంకెవరికీ తెలియదు. నువ్వు ఉండాల్సినటువంటి మార్గములో లేవని ఎలా ఉంటుందంటే, రాజీ పడిన రోజు కూడా మిమ్మల్ని ఎవరన్నా ప్రశ్నించి, ఏ బాబు ఈరోజు ప్రార్థన చేసి దేవుని వాక్యం చదువుకున్నావా అంటే చదువుకున్నాను అంటావు. నువ్వు అబద్ధం ఆడలేదు, నిజమే చెప్పావు. నువ్వు ముందు అరగంట సేపు దేవుని వాక్యం చదువుకుంటాను అన్నప్పుడు ఏం జవాబు ఇచ్చావో ఈరోజు కూడా అదే జవాబు చెప్పావు. ఆ రోజు బైబిల్ చదివావు, ఈరోజు బైబిల్ చదివావు. కానీ రాజీ పడినప్పుడు అరగంట సేపు బైబిల్ చదవలా, 10 నిమిషాలే చదివావు. ఎవరికీ తెలియదు అది. నువ్వు డీవియేట్ అయినట్లు ఎవరికీ తెలియదు. నువ్వు అనుకున్న మార్గం నుంచి కొంచెం పక్కకు వచ్చినట్లు ఎవరికీ తెలియదు, నీకొక్కళ్ళకే తెలుసు. ఒకవేళ చాలా క్లోజ్గా ఎవరైనా ఎట్లాగా దేవుని వాక్యం బాగా చదువుకున్నావా అని కొంచెం డీటెయిల్స్లోకి వెళ్ళారనుకో, నీతో నువ్వు ఆర్గ్యూ చేసుకుంటాను. నిన్న బాగా చదివాను, మొన్న బాగా చదివాను, కానీ ఈరోజు నాకు ఒంట్లో బాగాలేదు, ఈరోజు లెగుద్దాం అనుకున్న టైంలో నేను లెగవలేదు, ఈరోజు అమ్మ పని చెప్పింది, ఈరోజు నాన్న వర్క్ ఇచ్చాడు, ఈరోజు క్లాస్లో వర్క్ ఉంది, ఈరోజు అది ఇది, కాబట్టి 10 నిమిషాలు చదివాను. దేవుడు హంటర్ పట్టుకుంటాడా? దేవుడు అంత స్ట్రిక్ట్గా ఉంటాడా? నేను చదివాను కదా, దేవుడు అండర్స్టాండ్ చేసుకుంటాడు. నీతో నీవు ఆర్గ్యూ చేసుకుంటావు. బట్ యు హ్యావ్ కాంప్రమైజ్డ్. కాంప్రమైజ్ అలా స్టార్ట్ అవుతుంది నీ లైఫ్లో. ఈరోజు అరగంట చదవాల్సింది 15 నిమిషాలు చదివావు, 2 రోజుల తర్వాత 5 నిమిషాలు చదువుతావు, ఆ తర్వాత బైబిల్ కూడా చదవు. కాంప్రమైజ్. నువ్వు ఒక్కసారిగా ఈ విధంగా తిరగవు. ఇట్ టేక్స్ 10 steps టు కమ్ టు దట్ డైరెక్షన్. 10 మెట్లు 10 డైరెక్షన్లు మారిస్తే అప్పుడు మాత్రమే ప్రజలకు అర్థమవుతుంది. కానీ ఈ మార్పు చాలా స్లోగా ఉంటుంది కాబట్టి ప్రజలు కూడా గుర్తించలేరు. నువ్వు కూడా మామూలుగా ఉండిపోతావు. ఎంత చక్కగా ఒకప్పుడు దేవునితో చక్కగా విశ్వాస సహవాసంలో ఉన్న వ్యక్తివి ఆపోజిట్ డైరెక్షన్కి వెళ్తావు, కానీ అలాగ నెమ్మదిగా జారిపోతావు. దానిని కాంప్రమైజ్ అంటారు, దాన్ని రాజీ పడిపోతాం అంటారు. A.W. టోజర్ 21వ శతాబ్దంలో ఆదిలో 20వ శతాబ్దపు ఆదిలో అతి గొప్ప బైబిల్ టీచర్ అని ఆయనకి పేరుంది. అతి గొప్ప బైబిల్ టీచర్ అని. ఆయన పుస్తకాలు తెలుగులోకి కొన్ని అనువదించారు. A.W. టోజర్. ఎక్కడైనా A.W. టోజర్ అన్న పేరు కలిగిన పుస్తకం దొరికితే ఏ మాత్రం సంకోచించకుండా కొనేసుకొని చదివేసుకోండి. చాలా అద్భుతమైనటువంటి బైబిల్ టీచర్ ఆయన, గొప్ప బైబిల్ బోధకుడు. ఆయన చాలా నిక్కచ్చిగా మాట్లాడతాడు. ఆయనంటే కొంతమందికి ఇష్టం ఉండదు, ఎందుకనంటే మొహమాటం లేకుండా మాట్లాడతాడు, నేరుగా మాట్లాడతాడు. బైబిల్లో ఏమైతే ఉందో దాన్నే ప్రచురిస్తాడు. ప్రజలని మెప్పించాలని ఆయన ఎప్పుడు మాట్లాడు. అందుకనే ఆయనంటే కొంతమందికి ఇష్టం ఉండదు. ఆయన ఒక మాట చెప్పాడు, ఏ కాంప్రమైజ్డ్ క్రిస్టియన్ ఈజ్ no better than a non-Christian. A compromised Christian is no better than a non-Christian. రాజీ పడినటువంటి క్రైస్తవుడు క్రైస్తవేతరుడి కంటే పెద్ద గొప్పోడేం కాదు, క్రైస్తవేతరుడి కంటే పెద్ద వ్యత్యాసం కలిగిన వాడు కాదు, క్రైస్తవేతరుడి కంటే మంచోడేం కాదు. రాజీ పడిన క్రైస్తవుడు క్రైస్తవేతరుడి కంటే మంచోడేమీ కాదు, ఇద్దరు ఒకటే. ఏ కాంప్రమైజ్డ్ క్రిస్టియన్ ఈజ్ ఈక్వలెంట్ టు ఎ నాన్ క్రిస్టియన్.
రాజీ పడినటువంటి క్రైస్తవుడు క్రైస్తవేతరులతో సమానం అని చెప్తారు. సరే, ఈ యెహోషాపాతు అనే రాజుగారి గురించి బైబిల్లో 2 చోట్ల ప్రస్తావించాడు. మొదటి రాజులు 22వ అధ్యాయం. నేను ఈరోజు చాలా పెద్ద ప్రసంగం చేద్దాం అనుకున్నా, చాలా లేట్ అయిపోయింది కాబట్టి చాలా చిన్నది చేసేస్తాను. కాకపోతే మీకు రిఫరెన్స్లు ఇస్తాను, స్టోరీ లెక్కన చదువుకుంటే వెళ్ళిపోండి. ఏ అధ్యాయంలో ఏముంటుందో మీకు చెప్పేస్తాను. కాబట్టి అది మైండ్లో పెట్టుకొని మీరు చదువుకోగలిగితే మీరు చాలా పాఠాలు నేర్చుకుంటారు. కీలకమైనటువంటి పాయింట్స్ మాత్రం కొన్ని మీకు చెప్తాను అంతే. మీరు ఇది నాది 3rd మెసేజ్ కదా. 2వ దినవృత్తాంతములు 21వ అధ్యాయం అంతా మనకి ఉంటుంది. యెహోషాపాతు ఆష అనేటువంటి రాజుగారి యొక్క కొడుకు. 35 సంవత్సరాలప్పుడు ఆయన యోధా దేశానికి రాజయ్యాడు. 25 సంవత్సరాలు పరిపాలించి ఆయన చచ్చిపోయాడు. అంటే 60 ఏళ్ళకి ఆయన చచ్చిపోయాడు. వాళ్ళ కొడుకు 32 ఏళ్ళకి రాజయ్యాడు. 8 ఏళ్ళు పరిపాలించి చచ్చిపోయాడు. అంటే 40 ఏళ్ళకి ఆయన చచ్చిపోయాడు. ఊరినే లైఫ్ స్టోరీ అంతా మీకు చెప్తున్నా. ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు 17వ అధ్యాయం తీయండి. అక్కడక్కడ కొన్ని వచనాలు మనకి చూడటానికి ప్రయత్నం చేద్దాం. రాజీ పడినటువంటి యెహోషాపాతు యొక్క పాజిటివ్ లైఫ్ చూడాలంటే 17వ అధ్యాయంలో చూడాలి. రాజీ పడిపోయినటువంటి యెహోషాపాతు ఎందుకు రాజీ పడ్డాడు తర్వాత విషయం, అసలు ఆయన జీవితం ఎలాంటిది, ఆయన ఎలాంటోడు అనేది తెలుసుకోవాలనుకుంటే కనుక 17వ వచనం కనుక మనకి చదివితే అర్థమైపోతుంది. 17వ వచనంలో యెహోషాపాతు గురించి 3 విషయాలు మీకు చెప్పదలుచుకున్నాను. ఒకటి, హీ ఈజ్ వెరీ స్పిరిచువల్. ఆయన చాలా ఆత్మీయమైనటువంటి భక్తి కలిగినటువంటి వాడు. హీ ఈజ్ వెరీ స్పిరిచువల్. రెండోది ఏంటనంటే కనుక ఆయన మంచి నిర్ణయాలు తీసుకొని అందరినీ కూడా స్పిరిచువల్ లెవెల్లో పెంచాడు. తన రాజ్యం అంతటిని కూడా స్పిరిచువల్ లెవెల్లో పెంచాడు. మూడోది, దేవుడు అతన్ని చాలా స్ట్రాంగ్గా చేశాడు. 3 విషయాలు చెప్పాను కదా. నేను కొన్ని వచనాలు చదువుతాను 17వ అధ్యాయంలో. మీకు యెహోషాపాతు గురించి ఒక రఫ్ ఐడియా వస్తుంది, యెహోషాపాతు ఎలాంటోడు అని. తర్వాత అతనికి బదులుగా అతని కుమారుడైన యెహోషాపాతు రాజై ఇశ్రాయేలీలు తన మీదకి రాకుండా తన రాజ్యమును బలపరుచుకొనెను. అతడు యూదా దేశములోను ప్రాకార పురములన్నిటి అందును సైన్యములను ఉంచి యూదా దేశమందును తన తండ్రి అయిన ఆస పట్టుకొనిన ఎఫ్రాయిము పట్టణముల యందును కావలి బలములను ఉంచెను. యెహోవా అతనికి సహాయుడై ఉండగా యెహోషాపాతు తన తండ్రి అయిన దావీదు ప్రారంభ దినముల్లో నడిచిన మార్గమందు నడుచుచు బయలుదేవతను ఆశ్రయింపక తన తండ్రి దేవుని ఆశ్రయించుచు ఇశ్రాయేలీలు వారి చర్యలను వెంబడింపక ఆయన ఆజ్ఞలను అనుసరించి నడిచెను. కాబట్టి యెహోవా అతని చేత రాజ్యమును స్థిరపరచెను. యోధా వారందరూ యెహోషాపాతునకు పన్ను ఇచ్చుచుండిరి. అతనికి ఐశ్వర్యమును ఘనతయు మెండుగా కలిగెను. యెహోవా మార్గముల యందు నడుచుకొనుటకు అతడు తన మనసును దృఢపరుచుకుని వాడై ఉన్నత స్థలములను దేవతా స్తంభములను యోధాలు నుండి తీసివేసిన. ఈ 6 వచనాలు చదివితే మనకి యోధా గురించి ఒక ప్రొఫైల్ వచ్చేస్తుంది. ఒక ప్రొఫైల్ అంటే ఆయన క్యారెక్టర్ ఎలాంటిది అనేది చాలా స్పష్టంగా అర్థమైపోతుంది. అతని క్యారెక్టర్ ఎలాంటిది, దేవుడు తన పితరులతో ఏ విధంగా నడవమని చెప్పాడో ఇందుట్లో దావీదుని మెన్షన్ చేశాడు. దావీదు ఆరంభ దినాలు, ఎందుకంటే దావీదు లేటర్ డేస్లో పడిపోయాడు 1-2 సార్లు, ఇన్ఫ్యాక్ట్ 4 సార్లు పడిపోయాడు దావీదు. చివరి దినాల్లో 4 సార్లు పడిపోయాడు. పడిపోకముందు దేవుని యొక్క హృదయానుసారుడుగా ఎలా ఉన్నాడో యెహోషాపాతు అలా జీవించాడంట. అతని గురించి ఇచ్చినటువంటి మార్గం ఇది. కాబట్టి మీరు ఇప్పుడు చక్కగా దేవునిలో ఎదుగుతూ ఉండొచ్చు. ఇప్పుడు మీరు దేవుని వాక్యాన్ని పొద్దున్నే లేచి చదువుకుంటూ ఉండొచ్చు. ఇప్పుడు మీకు కాస్త ఖాళీ దొరికితే చాలు దేవుని వాక్యాన్ని ఆలోచించాలని, ఆరాధించాలని, నా విశ్వాసులతో కలిసి మాట్లాడుకోవాలని ఆ విధమైనటువంటి తృష్ణ మీకుంటూ ఉండొచ్చు. వండర్ఫుల్. యెహోషాపాతు అలాంటోడే.
అంతేకాకుండా ఆయన స్పిరిచువల్లే కాకుండా తన రాజ్యాన్ని స్ట్రాంగ్గా చేశాడు. తన రాజ్యాన్ని స్ట్రాంగ్గా చేశాడంటే చుట్టూ కూడా ప్రాకారాలు పెట్టుకున్నాడు. ఎవడు కూడా తన దగ్గరికి రాకుండా ఉండటానికి కట్టుదిట్టమైనటువంటి ఏర్పాట్లు చేశాడు. అంతేకాకుండా దేవుడు సెక్యూరిటీని ఇచ్చాడు. అందుకనే 3 పదాలు ఉపయోగించాను. హీ ఈజ్ స్పిరిచువల్, హీ ఈజ్ స్ట్రాంగ్ అండ్ హీ హ్యాడ్ సెక్యూరిటీ. ఎవరి సెక్యూరిటీ? దేవుడు అతన్ని భద్రపరిచాడు. దేవుడు ఎందుకు భద్రపరిచాడు? దేవుడు ఎంపిక చేసిన మార్గములోనే వెళ్ళాడు. దేవుడు ఆలోచించిన విధంగానే వ్యవహరించాడు. హీ ఈజ్ పర్ఫెక్ట్. చాలా అద్భుతమైనటువంటి వ్యక్తి. అంతేకాదు, మనము 7వ వచనం నుంచి 9వ వచనం దాకా, ఇక నుంచి నేను చదవను, 7వ వచనం నుంచి 9వ వచనం దాకా చదివితే 2 రకాల మనుషుల్ని తన పబ్లిక్లోకి పంపించాడు. ఎవరు ఆ 2 రకాలంటే అఫీషియల్స్, నాయకుల్ని పంపించాడు. రెండోది లేవీల్ని పంపించాడు. పేర్లు కూడా రాశాడు. నాయకుల్ని పంపించాడు, లేవీల్ని పంపించాడు. ఇప్పుడు చదువుతూ ఉండొద్దు, ఎందుకంటే మీరు చదివిన తర్వాత తలపైకి ఎత్తిన తర్వాత నేను ఎక్కడికో వెళ్తాను, ఎక్కడికి వెళ్ళాడని మళ్ళీ బుర్రగొక్కుంటారు. జస్ట్ గుర్తు పెట్టుకోండి. 7 నుంచి మీరు ఏం చేస్తారో నాకు తెలుసు, అందుకనే నేను ఆ విధంగా మాట్లాడేస్తాను. ఈడెవడో నా బుర్రలో దూరినట్లున్నాడు అని అనిపించవచ్చు, నాకు తెలుసు. అందుకే ఇప్పుడు చదవద్దు. 7 నుంచి 9 దాకా ఆయన 2 పంపించాడు. అఫీషియల్స్ని పంపించాడు, నాయకుల్ని, లేవీల్ని పంపించాడు. పేర్లు కూడా రాశాడు. వాళ్ళకి ఏమని చెప్పాడంటే, రే మీరు జాగ్రత్తగా అందరికీ బోధించండి, ధర్మశాస్త్రము బోధించండి, స్క్రిప్చర్ బోధించండి, లేఖనాలు బోధించండి, వాళ్ళు యథార్థంగా ఉండాలని బోధించండి, అన్యాయంగా ఉండకూడదని మీరు చెప్పండి అని ఆయన పంపించాడు. ఇది ఆయన చేసిన పని. 7 నుంచి 9 దాకా. 10వ వచనం నుంచి మనము చివరి దాకా చూసినట్లయితే ఆయన చేసిందంటే చుట్టూ రాజ్యాలకి సెక్యూరిటీని పెట్టుకుంటూ వచ్చాడు. దేవుడు ఆయనకి సెక్యూరిటీని ఇచ్చాడు, తాను రాజుగా తన రాజ్యానికి సెక్యూరిటీని ఇచ్చాడు. కాబట్టి ఈ 19 వచనాల్లో, 17వ అధ్యాయంలో 19 వచనాల్లో వీ హ్యావ్ గుడ్ యెహోషాపాత్. చాలా మంచి యెహోషాపాత్ ఉన్నాడు. దేవుడు యెహోషాపాత్ స్టోరీని ఎందుకు పెట్టాడంటే, ఈయన మంచోడు, చాలా గొప్పోడు, చాలా ఆత్మీయుడు, నాకు ఇష్టమైనటువంటి వాడు, నా హృదయానుసారుడైనటువంటి దావీదులాగా వ్యవహరించినటువంటి వాడు, దిస్ ఈజ్ యెహోషాపాత్ అని దేవుడు ఇంట్రొడక్షన్ ఇప్పించాడు మనకి. ఇప్పుడు చూద్దాం, 18వ వచనంలోకి వద్దాం. లెట్స్ కమ్ టు 18th verse. 18th verseలో తనకి ఈ రాజీ పడటం, కాంప్రమైజ్ అవ్వటం అనేది అది ఒక కెటాస్ట్రాఫిక్గా వచ్చింది, సడన్గా వచ్చింది. అర్థమైందా? అది ప్రీ ప్లాన్డ్గా రాలేదు. గుర్తుపెట్టుకోండి, రాజీ పడటం అనేది ప్లాన్డ్గా చేసేది కాదు, ఆలోచించి చేసేది కాదు, గబుక్కున చేసేది. ఆ స్పర్ ఆఫ్ ద మూమెంట్ అంటారు. ఆ మూమెంట్లో నాకేం చేయాలో తెలియక ఆ మాట అనేసాను, ఆ మూమెంట్లో నాకేం చేయాలో తెలియక అటు వెళ్ళిపోయాను, ఆ మూమెంట్లో నాకు ఎటెల్లాలో తెలియక అలా చేసేసాను. దాట్ ఈజ్ కాల్డ్ కాంప్రమైజ్. గుర్తుపెట్టుకోండి, రాజీ పడటం అనేది ఊహించని పద్ధతుల్లో జరుగుద్ది. టైటానిక్ పడవ అంతా బాగా చేశారు, ఒక ముక్క పెయింట్ ఏదో అదే ఎరగొట్టింది. చైనా వాళ్ళు 21,000 కిలోమీటర్లు కట్టారు, కానీ సెక్యూరిటీ వాళ్ళకి నేర్పించాల్సిన పాఠాలు నేర్పించలేదు. అదే వాళ్ళకి సమస్య తీసుకొచ్చి పెట్టింది. నువ్వు అన్ని ఏరియాల్లో బాగుండి ఉండొచ్చు, దేర్ ఈజ్ వన్ ఏరియా దట్ ఈజ్ అన్గార్డెడ్, దాన్ని భద్రపరచుకోలేదు. స్పర్ ఆఫ్ ద మూమెంట్లో ఆ చిన్న సన్నివేశంలో అయితే 18వ అధ్యాయంలోకి వెళ్ళకముందు మీకు లిటిల్ బిట్ ఆఫ్ జాగ్రఫీ చెప్పాలి. కొంచెం భౌగోళిక చెప్పాలి, కొంచెం పాలిటిక్స్ మీకు చెప్పాలి. ఏంటనంటే, ఇస్రాయేల్ అనేది ఒక పెద్ద దేశంగా ఉండేది. 12 గోత్రాలు కలిగిన ఇస్రాయేల్ అనేది ఒక పెద్ద దేశంగా ఉండేది. పెద్ద దేశం అంటే మరీ పెద్దదేం కాదు, మన ఈస్ట్ గోదావరి అంత ఉంటుంది అంతే. అర్థమైందా? అది ఇస్రాయేల్ దేశం ఒరిజినల్గా. దానికి 12 గోత్రాలు. అర్థమైందా? ఈ 12 గోత్రాల ఇస్రాయేల్ దేశాన్ని 3 రాజులు ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు 40 ఏళ్ళు పరిపాలించారు. ఒక్కొక్కళ్ళు. మొదట సౌలు, తర్వాత దావీదు, తర్వాత సొలొమోన్ 120 ఏళ్ళు పరిపాలించారు వాళ్ళు 1050 నుంచి వాటి తన చావుతో ఇస్రాయేల్ రాజ్యం 2 ముక్కలైపోయింది. ఆంధ్ర తెలంగాణ లాగా 2 ముక్కలైపోయింది. దీనికి ఒరిజినల్ పేరేంటి? ఆంధ్రప్రదేశ్. ఒరిజినల్ పేరు ఆంధ్రప్రదేశ్ ఒరిజినల్ అయితే 2 ముక్కలైతే ఒక ముక్కకు ఆంధ్రప్రదేశ్ అనే పేరు ఉంది.
అది మనకి ఇక్కడున్న వాళ్ళకి. రెండోది తెలంగాణ అని పేరు వచ్చింది. అదేవిధంగా ఇస్రాయేల్ దేశం 2 ముక్కలైపోయింది. ఆ 2 ముక్కల్లో ఒక ముక్క 10 గోత్రాలకు చెందింది, దానికి ఇస్రాయేలు అని పేరుంది. కానీ అంతకంటే చాలా చిన్నది ఒక రాజ్యం ఉన్నది, దాన్ని యోధా అని అన్నారు. మీకు క్లారిటీ వచ్చింది కదా. ఇస్రాయేల్ దేశం ఉత్తరాన్ని ఉంటుంది, యోధా కింద ఉంటుంది. భౌగోళికం చెప్తున్నా, ఎందుకు చెప్తున్నానో మీకు అర్థమవుతుంది. మొదటి 3 వచనాల్లోనే మీకు అర్థమైపోద్ది అనమాట. అందుకని చెప్తున్నా, యోధా కింద ఉన్నది అంటే యెహోషాపాతు అంటే మ్యాప్ చూస్తే కింద ఉండేవాడు. కింద ఉన్నాడు అంటే గొయ్యి తవ్వుకొని ఉన్నాడు అనుకోవద్దు, అంటే మ్యాప్ ఎలా చూస్తాం కదా, అందుకని చెప్తున్నా. ఆయన కింద ఉండేవాడు, సౌత్ దక్షిణాన్ని ఉండేవాడు. ఇస్రాయేల్ దేశం నార్త్ ఉండేది. ఈ దక్షిణాన్ని ఉన్నటువంటి యోధా దేశానికి రాజధాని యెరూషలేము, ఉత్తరాన్ని ఉన్నటువంటి ఇస్రాయేల్కి రాజధాని సమరయ. ఈ ఊరిని జస్ట్ భౌగోళికం చెప్తా ఉన్నాను. ఇప్పుడు మీకు చెప్పాను కదా. అయితే ఇస్రాయేల్ దేశాన్ని పరిపాలిస్తున్నటువంటి రాజు అప్పట్లో ఆహాబు. అదే టైంలో యెహోషాపాతు పరిపాలిస్తున్నాడు. ఆహాబు చాలా దరిద్రమైనవాడు. ఎందుకు ఆహాబు దరిద్రమైనవాడు అంటే, ఆయనకి పక్క దేశపు రాజుగారి కుమార్తె నచ్చింది. ఆమె పేరు జెజబెల్. ఆమెని తెచ్చిపెట్టుకున్నాడు. ఈ జెజబెల్ వచ్చేటప్పుడు ఒక్కతే రాలా, ఆమె వచ్చేటప్పుడు దేవతలను తెచ్చుకుంది. దేవతను ఒక్కదాన్నే తీసుకురాలా, బొమ్మలను ఒక్కదాన్నే తీసుకురాలా. ఆ దేవతలకి ఎలా పూజలు చేయాలని కొంతమంది పూజారుల్ని, కొంతమంది ప్రవక్తల్ని తెచ్చిపెట్టుకుంది. దేవుణ్ణి తెచ్చింది, అషేరా అనే దేవతని తెచ్చిపెట్టుకుంది. ఇది జెజబెల్ తెచ్చుకున్నటువంటి పని. అయితే ఆహాబు జెజబెల్ని ప్రేమించాడు కాబట్టి, జెజబెల్కి వ్యతిరేకించలేడు కాబట్టి, ఆయన కూడా సరే ఇక్కడ గుడి కట్టుకోండి, సరే ఇక్కడ గుడి కట్టుకోండి, సరే ఇక్కడ గుడి కట్టుకోండి అంటే ఇశ్రాయేల్ దేశం అంతా కూడా బయలు దేవతలకు గుళ్ళు కట్టేశారు. ఇది పరిస్థితి. కానీ యెహోషాపాతు మాత్రం యోధా దేశంలో ఎక్కడైనా సరే వేరే వాళ్ళకి గుళ్ళు కడితే అవి పగలగొట్టేశాడు. ఇది 17వ అధ్యాయంలో మనం చూస్తాం. మీకు ఒక పిక్చర్ ఇస్తా ఉన్నాను. అయితే 18వ అధ్యాయం మనం చూద్దాం. మొదటి వచనం, తనకు అంటే ఎవరు? యెహోషాపాతుకి తనకు ఐశ్వర్యమును ఘనతయు అధికముగా కలిగిన తర్వాత యెహోషాపాతు అంటే చాలా ఘనత వచ్చేసింది, చాలా ఉన్నత స్థాయికి వచ్చేసాడు, అధికంగా తనకి సెక్యూరిటీ వచ్చేసింది, అధికంగా లెవెల్లో పెరిగిపోయాడు. ఏం జరిగిందో చూడండి. యెహోషాపాతు ఆహాబుతో వియ్యముంది. ఆ మాట మీరు అండర్లైన్ చేసుకోండి. ఆహాబుతో వియ్యముంది. వియ్యం అందటం అంటే మీకు అర్థమైందో లేదో నాకు తెలియదు. ఆహాబు చాలా కుయుక్తిగా యెహోషాపాతు మీదకి వచ్చాడు. కుయుక్తిగా వచ్చాడు అని అంటానికి ఎలా అంటే, ఆయన గన్ను పట్టుకొని రాలేదు, ఆయన కత్తి పట్టుకొని రాలేదు, ఆయన డాలు అవి పట్టుకొని రాలేదు, ఆయన గుర్రం మీద రేయ్ చూసుకుందాం అని రాలేదు. ఆయన దండలు పట్టుకొని వచ్చాడు, పువ్వులు పట్టుకొని వచ్చాడు, కాయలు పట్టుకొని వచ్చాడు, స్వీట్లు పట్టుకొని వచ్చాడు, ఆయన తెల్ల జెండా పట్టుకొని వచ్చాడు. కాబట్టి ఇశ్రాయేల్ రాజు ఇలాగొచ్చాడు కదా అని రండి సార్ అంటే కౌగులించేసుకున్నాడు యెహోషాపాతు, ఆహాబు. ఇద్దరు కౌగులించుకోవటం తప్పేం కాదు, పలకరించుకోవటం తప్పేం కాదు. ఎదురు బదురు కూర్చొని ఉంటే ఆహాబు యెహోషాపాతుతో మాట్లాడుతున్నాడు. ఆహాబు యెహోషాపాతు గురించి ఆలోచించాడు. అబ్బా, ఇంత సెక్యూరిటీ కలిగినటువంటి రాజ్యం, ఇంత శక్తివంతమైనటువంటి సైన్యం, ఇంత మంచి రాజు, దేవునితో చక్కటి సంబంధం కలిగినటువంటి రాజు, వీడితో నేను యుద్ధం చేస్తే నేను ముక్కలైపోతా, వీడితో యుద్ధం చేస్తే నేను గెలవలేను, వీడు నా మీద ఎప్పుడైనా యుద్ధం చేస్తే నన్ను తుచ్చంగా చేసేస్తాడు, కాబట్టి వీడితో ఒక్క పని చేస్తే బాగుంటుంది అనుకున్నాడు. ఏమంటే, రాజుగారు చెప్పండి సార్, మీరు పెద్ద దేశానికి రాజు, నేనేదో చిన్న దేశానికి రాజు. అది కాదండి, ఈ రాజు అయినా మీరు గొప్ప రాజు అండి. మీ యొక్క పేర్లు మా దేశమంతా వినబడుతుందండి. మీరు తీసుకున్నటువంటి నిర్ణయాలు మా వాళ్ళంతా కూడా గౌరవిస్తున్నారండి. మీరు చేసినటువంటి పనులు మా వాళ్ళందరికీ కూడా ఎంతో ఇష్టంగా అనిపించిందండి. అందుకే మిమ్మల్ని పలకరిద్దామని వచ్చాం. చాలా వందనాలండి. ఏమండి, ఎంత మంచి రాజు, మీ కొడుకులు ఇంకెంత మంచి వాళ్ళు అండి అనండి. చాలా థ్యాంక్స్ అంటే చాలా థ్యాంక్స్. ఏమండి, ఎంత మంచి రాజు, మీ కొడుకులు ఎంత మంచివాళ్ళు కదా, నీ పెద్ద కొడుకుని నా కూతురికి ఇచ్చి చేసుకోవాలని ఆశగా ఉందండి అని అంటే మనోడు ఉబ్బి తబ్బిపోయి స్పర్ ఆఫ్ ద మూమెంట్లో ఓకే అన్నాడు. ఓకే, మీలో చాలామంది కుర్రోళ్ళు కుర్రీలు ఇదే మాట అంటారు.
ఏమండి, అతను సడన్గా అడిగేశాడండి, నేను నో అనలేకపోయానండి. ఆమె సడన్గా నన్ను అడిగిందండి. ఒక ఆడదొచ్చి అడిగినప్పుడు మనం రెస్పాండ్ కాకపోతే కనుక మన మగతనానికే పెద్ద క్వశ్చన్ మార్క్ అండి. అందుకే ఓకే అనేసానండి. స్పర్ ఆఫ్ ద మూమెంట్లో కాంప్రమైజ్, స్పర్ ఆఫ్ ద మూమెంట్లో కాంప్రమైజ్. ఫ్రెండ్స్ వచ్చి అడిగారండి, కాదని లేకపోయానండి, వెళ్ళిపోయానండి. ఫ్రెండ్స్ నన్ను చాలా నీచంగా మాట్లాడి సవాలు చేశారండి, కాబట్టి పౌరుషంగా నేను వెళ్ళిపోయానండి. పౌరుషంగా. మీలో చాలామంది స్పర్ ఆఫ్ ద మూమెంట్, ఆ ఒక్కసారి అని వెళ్ళారు. కానీ మీకు ఒక మాట చెప్తాను చూడండి, మొదటిసారి వెళ్ళటం అనేది కాంప్రమైజ్. మొదటిసారి వెళ్ళటం అనేది కాంప్రమైజ్. మొదటిసారి కొంచెం డీవియేట్ అవటం అనేది కాంప్రమైజ్. రెండోసారి వెళ్ళటం అనేది కాంప్రమైజ్ కాదు. పడిపోయావు, నువ్వు కమిట్ అయిపోయావు. మొదటిసారి కాంప్రమైజ్, రెండోసారి కమిట్. మొదటిసారి నిన్ను బతిమలాడతారు, రెండోసారి బతిమలాడరు. ఏరా అని అంటారు. బస్ అది ఎక్కడికైనా సరే మీకు ఏ విధంగా రా అన్నది వినబడిందో నాకు తెలీదు. నేను రా అంటే ఏ పిక్చర్ నీ గుండెల్లోకి వచ్చిందో నాకు తెలియదు. వాట్ ఎవర్ ద పిక్చర్ మైట్ బి, వాట్ ఎవర్ ద సిచ్యువేషన్ మైట్ బి, మొదటిసారి కాంప్రమైజ్, రెండోసారి కాంప్రమైజ్ కాదు, కమిట్. అందుకే కొంచెం దూరం వెళ్ళిపోయిన వాళ్ళు ఏమని చెప్తారు అంటే, అన్నా నేను కమిట్ అయిపోయాను అన్న, దీనికి కమిట్ అయిపోయాను. ఎలా బయటికి రావాలో అర్థం కావట్లేదన్నా. ముందు కాంప్రమైజ్ అయ్యావు, తర్వాత కమిట్ అవుతావు. అందుకే ఈరోజు మీకు చెప్తున్నటువంటి మాట, ఈరోజు దేవునితో ఉండాలి అని కమిట్ చేసుకొని బయటికి వెళ్తున్నావు కాబట్టి ప్రతిరోజు ప్రభా, ఈజ్ దేర్ అన్ అన్గార్డెడ్ ప్లేస్ నా జీవితంలో, నా యొక్క యాటిట్యూడ్స్లో, నా యొక్క చూపుల్లో, నాకున్నటువంటి పరిస్థితుల్లో ఈజ్ దేర్ అన్ అన్గార్డెడ్, నాయన సెక్యూరిటీ లేదు ఏదైనా ఉందా? ప్లీజ్ మీరు ప్రొటెక్ట్ చేయండి, మీరు నాకు సహాయం చేయండి. ఆస్క్ గాడ్. బహుశా యెహోషాపాత్ అడగలేదేమో అప్పుడు. యెహోషాపాత్కి అడిగే గుణం ఉందని మనం 19వ అధ్యాయంలో నేర్చుకుంటాం, 18వ అధ్యాయంలో కూడా నేర్చుకుంటాం. ఎవరిని? దేవుణ్ణి అడిగే గుణం ఉందని. సరే, ఈ విధంగా అయిన తర్వాత ఏమైందంట, కొన్ని సంవత్సరములు గతించిన మీదట షోమ్రోనులో నుండి ఆహాబు నొద్దకు పోయాను. ఆహాబు అతని కొరకును అతని వెంట వచ్చిన జనుల కొరకును అనేకమైన గొర్రెలను పశువులను కోయించి తనతో కూడా రామాత్ గిల్గాత్ మీదకి పోవుటకు అతన్ని ప్రేరేపించెను. తెలుగు బైబిల్లో కొన్ని సంవత్సరములు గతించిన మీదట షోమ్రోనులో నుండి ఆహాబు నొద్దకు పోయెను అని ఉంది. ఇంగ్లీష్ బైబిల్లో ఏమని ఉంటుందంటే, హీ వెంట్ డౌన్ టు సమారియా అని ఉంటుంది. వెంట్ డౌన్. మీ కింద కొంచెం జాగ్రఫీ చెప్తానన్నాను. కింద యెరూషలేము ఉంటుంది, పైన సమారియా ఉంటుంది. ఈరోజు మనం యెరూషలేము నుంచి సమారియా, అప్పట్లో ఉన్నటువంటి సమారియాకి వెళ్ళాలి అంటే, ఇప్పుడు దాన్ని సమారియా అనరు, వేరే అంటారు, అర్థమైంది. అక్కడికి వెళ్ళాలంటే 60 కిలోమీటర్లు. ఒకవేళ ట్రాఫిక్లో మనం ప్రయాణం చేస్తే 1 hour 7 minutes, 1 hour 8 minutes పడుతుంది. ఇందాక గూగుల్ మ్యాప్లో ఒకవేళ నేను ఇప్పుడు కనుక కారులో వెళ్తే ఎంత టైం పట్టుదని లెక్కేశాను, 1 hour 17 minutes చూపించింది. ఇప్పుడు ఈరోజు ట్రాఫిక్ మధ్యలో ఎంత టైం పట్టుద్ది అని అంటే అంతసేపు చూపించింది. అయితే అప్పట్లో వాళ్ళు బహుశా 2 days నడిస్తే వెళ్ళిపోయేవాళ్ళేమో. 2 days వాళ్ళు 2 రోజులు నడిచి యెరూషలేము నుంచి సమారియాకి వెళ్ళాడు. అయితే మ్యాప్ ప్రకారం అయితే పైకి వెళ్ళాలి. బైబిల్ ఏమని చెప్తుందంటే, ఆయన పైకి వెళ్ళా, కిందకి దిగాడు. హీ వెంట్ డౌన్. కాంప్రమైజ్ అయిన తర్వాత మనం ఎంత దూరం వెళ్ళినా అది గోయింగ్ డౌనే. రాజీ పడిన తర్వాత ఎంత దూరం వెళ్ళా, ద మోర్ యు వాక్ ఆఫ్టర్ కాంప్రమైజ్, ద మోర్ యు ఆర్ గెటింగ్ డీవియేటెడ్. గుర్తుపెట్టుకోండి, ఇప్పుడు మొదట్లో ఇది మెయిన్ రోడ్డు, దాని నుంచి మొదట్లో కొంచెం డీవియేట్ అయ్యావు. మొదటి దినాన్న మెయిన్ రోడ్డుకి నువ్వు డీవియేట్ అయిన రోడ్డుకి అడిగే ఆ విధంగా కొంచెం ముందుకెళ్తే 1 గంట తర్వాత అది కిలోమీటర్ అవుతుంది, గంట తర్వాత కిలోమీటర్ అవుతుంది, రోజు తర్వాత 40 కిలోమీటర్లు అవుతుంది. యూ కెనాట్ కమ్ బ్యాక్. మనోడు చాలా దూరం నడుచుకుంటూ వెళ్ళిపోయాడు. అందుకే నేను మాట రాశాడు, కొన్ని సంవత్సరములు గతించిన మీదట
కొన్ని ఇయర్స్ అయిపోయినాయి. ఆ యొక్క జర్నీలో డీవియేషన్, ఎడబాటు చాలా దూరం అయిపోయింది. ఆహాబు అతని కొరకును అతని వెంట వచ్చిన జనుల కొరకును అనేకమైన గొర్రెలను పశువులను కోయించి తనతో ఆహాబు ఎంత గొప్పడు చూడండి. ముందేమో వెయ్యంకి రమ్మన్నాడు. అయ్యా నా కూతురు నీకు ఇస్తాను, నీ కొడుక్కి, బాగుంది. నెక్స్ట్ భోజనానికి వస్తారా అని అడిగాడు. పరిగెత్తుకుంటూ వచ్చాడు. డేయ్ యెహోషాపాతు గారు వస్తున్నారా, యోధా దేశానికి రాజు, మంచి గొర్రెలను కోయండి. రే ఆయనతో ఎంతమంది వస్తున్నారా? రాజుగారు మాకు వచ్చిన సమాచారం బట్టి 46 మంది వస్తున్నారు. రే 46 మంది వస్తున్నారు, మనం ఖచ్చితంగా 10 మందికి ఒక గొర్రె, మనం 4 గొర్రెలు వేసేద్దాం. 4 గొర్రెల్ని. రే మంచి భోజనం బాగా పెట్టాలి. బిర్యానీ పెట్టేశారు వాళ్ళకి. బిర్యానీ మనోడు తినేస్తా ఉన్నాడు. ముందేమో మెచ్చుకొని నా కూతుర్ని కొడుకెరిస్తా అన్నాడు. రెండోసారి భోజనం పెట్టి బాగా తింటా ఉంటే, రే రాజుగారు కొంచెం డ్రింక్ పట్టరండి రే. డ్రింక్ తాగుతూ ఉంటే, రాజుగారు ఏం లేదు, ఈ రామాత్ గిల్గాత్ మీద మనకు చిన్న ఫైట్ ఏర్పడింది, నేను ఒక్కడనే వెళ్ళిపోయి చేసేయగలుగుతాను అనుకోండి. అంటే మీరు ఉన్నారు కాబట్టి పెద్దోళ్ళు ఏంటో మిమ్మల్ని అడగాలనిపిస్తుంది, మనతో పాటు వారికి వస్తారేంటి అని అడిగాడు. అని అంటే అయితే చూడండి యెహోషాపాతు గారి యొక్క డయలాగ్ 3వ వచనం. ఇశ్రాయేలు రాజు అయిన ఆహాబు యోధా రాజు అయిన యెహోషాపాతును చూచి, నీవు నాతో కూడా రామాతు గిల్గాతునకు వచ్చేదవా అని అడగగా, యెహోషాపాతు, నేను నీ వాడను, నా జనులు నీ జనులు, మేము నీతో కూడా యుద్ధమునకు వచ్చేదమని చెప్పాను. అయిపోయిందిగా. చూసారా ఎంత క్లీన్గా డీవియేషన్ కనబడుతుందో. బై ద వై మై ఫ్రెండ్స్, నేను పెద్ద ఏం చేయాలా, బైబిల్ చదివాను, వరుసగా చదువుకుంటూ వచ్చానంతే, నేను ఇంకేం చేయాలా. నాకు 17వ అధ్యాయంలో యెహోషాపాతు చాలా గొప్ప కనబడ్డాడు. 18వ అధ్యాయంలోకి వచ్చేప్పటికి కాంప్రమైజ్ చాలా స్పష్టంగా కనబడుతుంది. ముందు వియ్యంకి వెళ్ళాడు, తర్వాత భోజనంకి వెళ్ళాడు, తర్వాత యుద్ధంకి వెళ్తున్నాడు. డూ యూ అండర్స్టాండ్? 3 స్టెప్పులు కనబడుతుందా? ముందు వియ్యంకి వెళ్తే ఎవడు తప్పట్టాడు, భోజనంకి వెళ్తే ఎవడు తప్పట్టాడు, యుద్ధంకి వెళ్తే అయిపోయిందిగా. యు ఆర్ ఇన్ టు ద ప్లే గ్రౌండ్. అప్పుడు ప్రభువా అని అంటే ఏం జరుగుద్ది? మనోడు అదే పని చేశాడు. యుద్ధ భూమిలోకి వెళ్ళటానికి డిసైడ్ అయిపోయిన తర్వాత, రాజుగారితో చట్టా పట్టా వేసుకొని వెళ్ళిపోవడానికి డిసైడ్ అయిపోయిన తర్వాత మనోడు ఒక నిర్ణయం తీసుకున్నాడు. అదేంటో మీకు చెప్తా. అదేంటో మీకు చెప్పకముందు మీరు చేసే పని ఏంటో చెప్తాను. అమ్మాయికి కమిట్ అయిపోతావు, అబ్బాయికి కమిట్ అయిపోతావు, మెసేజ్లు ఎన్నో వెళ్ళిపోయినాయి, ఐ లవ్ యూలు చెప్పేసుకున్నావు, వాట్సాప్ మెసేజ్లు వెళ్ళిపోయినాయి, అంతా వెళ్ళిపోయిన తర్వాత, సార్ ఇది దేవుని చిత్తమో కాదో కొంచెం తెలుసుకోవాలన్నాను సార్. అప్పుడు అడుగుతావు. కమిట్ అయిన తర్వాత ఏంట్రా నువ్వు అడిగేది? కమిట్ అయిపోయిన తర్వాత ఏంట్రా నువ్వు అడిగేది? ఎంత దూరం వచ్చిన తర్వాత నువ్వు అడిగేదండి. సార్ ఆమె కూడా క్రిస్టియనే, ఆయన కూడా క్రిస్టియనే, మేము ఇద్దరం కూడా విశ్వాసులం కాబట్టి పెళ్లి చేసుకొని మంచి పరిచర్య చేద్దాం అనుకుంటున్నామండి. బాగుందిరా, నీ ప్లాన్ బాగుంది, అది నీ ప్లాను, అది నీ ప్లాన్. అప్పుడు నేను ప్రార్థన చేస్తా, అప్పుడు నేను దేవుని చిత్తం తెలుసుకుంటా, అప్పుడు మా మమ్మీ డాడీ ఓకే అంటే పెళ్లి చేసుకుంటా. ఏంటి తొక్కలో డైలాగులు? ఇప్పుడు చూద్దాం 4వ వచనం. మరియు యెహోషాపాతు ఇజ్రాయెల్ రాజుతో, చూడండి డైలాగ్ చూస్తే మీకు అర్థమవుద్ది. ఏంటి సార్ మీరు ఎంత గౌరవంగా అనేసారంటే, ఇప్పుడు చూడండి డైలాగ్. నేడు యెహోవా యొద్ద సంగతి విచారణ చేయదము రెండనగా. చూసారు ఇప్పుడు? మీకు అర్థమవుతుంది ఇప్పుడు? మనోడు డిసైడ్ అయిపోయి కూతుర్ని కొడుకునిచ్చేయడానికి రెడీ అయిపోయాడు, భోజనంకి వెళ్ళటానికి రెడీ అయిపోయాడు, యుద్ధానికి వెళ్తానికి రెడీ అయిపోయాడు. యుద్ధానికి వెళ్తానికి రెడీ అయిన తర్వాత దేవుణ్ణి అడుగుదామా? అప్పుడు దేవుణ్ణి అడుగుదామా? మై ఫ్రెండ్స్, దేవుణ్ణి అడగాలి, కానీ ఎప్పుడు అడగాలి? బిగినింగ్లో అడగాలి. ఎవడైనా సరే బస్సు ఎక్కక ముందు, సార్ ఈ బస్సు ఎక్కడికి వెళ్తుందని అడుగుతాడు, అంతేనా? బస్సు ఎక్కక ముందు అడగాలి ఈ బస్సు ఎక్కడికి వెళ్తుందని. అలా అడగకుండా బస్సు ఎక్కి కొంచెం దూరం వెళ్ళింది, సార్ ఎటు వెళ్తుంది సార్ దీన్ని అంటే ఏమనాలా? నా లైఫ్లో అలాగే జరిగింది. నా లైఫ్లో ఎలాగ తప్పమంటారా? రాజమండ్రిలో రాత్రి 12 గంటలకి 2 ఫలక్నుమాలు వస్తాయి. రాజమండ్రిలో రాత్రి 12 గంటలకు 2 ఫలక్నుమాలు వస్తాయి. అర్థమైందా?
ఫలక్నుమాలే రెండు. ఒకటేమో హైదరాబాద్ వెళ్ళే ఫలక్నుమా, ఇంకోటేమో వైజాగ్ వెళ్ళే ఫలక్నుమా. నేను తాడేపులగూడెంలో వాక్యం చెప్పి గబగబా ప్లాట్ఫామ్ మీదకి వచ్చేసి ఎదురుగా ఫలక్నుమా అని కనబడితే ఎక్కేసి, నాది ఏసీ భోగి కదా అని దాంట్లో ఎక్కేసి అలా వెళ్తే నా సీట్ దగ్గర ఎవడో పడుకొని ఉన్నాడు. ఇది నాదే అని అన్నాను నేను. ఈలోగా టికెట్ కలెక్టర్ వచ్చాడు. ఆ టికెట్ కలెక్టర్ నన్ను గుర్తుపట్టి ప్రైజ్ ది లార్డ్ బ్రదర్ అన్నాడు. ఏమైందో చెప్తాను చూడండి. ప్రైజ్ ది లార్డ్ బ్రదర్ అన్నాడు కాబట్టి సరిపోయింది. అంటే బ్రదర్ ఏమైందంటే, సార్ నాది A28 సార్, ఈయన లేడు సార్, ఈయన ఎవరో ఉన్నారు సార్ అంటే, ఏ సార్ నన్ను చూడండి. బ్రదర్ మీరు తప్పెక్కారు బ్రదర్ అని అన్నాడు. అని అంటే, మీరు హైదరాబాద్ ఎక్కాల్సిన ఫలక్నుమా ఎక్కలేదు సార్, మీరు వైజాగ్ వెళ్ళే ఫలక్నుమా ఎక్కారు. ఆయా, నాకు నెక్స్ట్ మార్నింగ్ షూటింగ్ ఉన్నదే, నాకేం చేయాలో అర్థం కావట్లేదు. సార్ ఏంటి సార్ పరిస్థితి అంటే, సార్ దీనికి ఇంకా 2 స్టాపులు సార్, ఒకటి సామలకోట, 2 తుని, ఆ తర్వాత వైజాగ్ అని అన్నాడు. ఇక ఏం చేయాలో అర్థం కావట్లా. సార్ మీరు సామర్లకోటలో కనుక దిగిపోతే నాకు ప్రాబ్లం వస్తుంది సార్, ప్లీజ్ సార్ మీరు సామర్లకోటలో దిగిపోవాలి. సార్ మీరు సామర్లకోటలో దిగిపోకుండా వైజాగ్ వెళ్ళాలంటే ఏం చేయాలి సార్ అని అన్నా. అంటే ఏమి లేదు సార్, సామర్లకోట నుంచి మీరు వైజాగ్ ఒక టికెట్ ఇస్తే నేను మీకు ఉన్నటువంటి దాన్ని బట్టి నేను మీకు బర్త్ ఇస్తాను, మీరు వైజాగ్ వెళ్ళిపోయేప్పుడు ఏమన్నా చేయొచ్చు సార్ అన్నాడు. అప్పటికప్పుడు నా బుర్ర విపరీతమైన ఫాస్ట్గా పనిచేసి మొబైల్లో స్వార్థరాజు గారికి ఫోన్ చేయి, సార్ గారు నాకు చిన్న సాయం చేసి పెట్టండి సార్, ఒక టికెట్ కొని నాకు ఇప్పించాను సార్, నేను బయటికి వెళ్ళి కొనుక్కొని అంతసేపు సామలకోటలో ట్రైన్ ఉండదానంటే ఆయన పంపించాడు, టికెట్ ఇచ్చాడు. నేను చేయగలిగే పని, వైజాగ్ ఎన్ని గంటలకు వెళ్తుంది, 4 గంటలకే. వైజాగ్లో నా ఫ్రెండ్కి ఫోన్ చేసి, రే కొంచెం నా కారు మీద ఇమీడియట్గా ఎయిర్పోర్ట్కి తీసుకెళ్ళవా, 6 గంటలకు ఫ్లైట్ ఉందిరా, దాన్ని ఎక్కి హైదరాబాద్ వెళ్ళిపోతాను అని హైదరాబాద్ వెళ్ళిపోవడానికి టికెట్ బుక్ చేసుకున్నా, వెళ్ళిపోయాను. అయితే నేను నేర్చుకున్న పాఠం ఏంటి తెలుసా, అడగాలి డీటెయిల్స్ స్టార్ట్ అవ్వకముందు, ఆ తర్వాత మనం ఏం చేయలేము, అవునా కదా. కాబట్టి వెన్ యూ బిగిన్ ఎ జర్నీ, ఒక ప్రయాణం మొదలవుతున్నప్పుడు, అది ఏ ప్రయాణమైనా, నువ్వు చదివే కోర్స్ అయినా, నువ్వు కలిగి ఉండేటువంటి సంబంధమైనా, నువ్వు కలిగి ఉండేటువంటి ఫ్రెండ్షిప్ అయినా, ఎనీథింగ్ ఇన్ దిస్ వరల్డ్ ఆస్క్ ఇన్ ద బిగినింగ్. కొంచెం దూరం వెళ్ళిన తర్వాత అడుగుతా, అది భక్తి, అది ప్రేమ అనొద్దు. మీలో కొంతమంది ఆ విధంగా చాలా దూరం వెళ్ళి ప్రార్థన చేసి, ఏమ్మా ప్రార్థన చేసావా అంటే చేసా అని అంటారు. అది ఎప్పుడు చేశారో చెప్పరు, అది ఎప్పుడు చేశారో చెప్పరు. యెహోషాపాత్ అలాగా ప్రార్థన చేయడానికి ప్రయత్నం చేస్తే, ఆహాబు దగ్గర చాలామంది ప్రవక్తలు ఉన్నారు, చాలామంది 400 మంది ప్రవక్తలు ఉన్నారు. ఆ 400 ప్రవక్తలు వచ్చి, రాజుగారు విజయం మీదే, రాజుగారు విజయం మీదే అని అంటే యెహోషాపాత్ చూశాడు. యెహోషాపాత్ బిలీవర్ కదా, యెహోషాపాత్కి దేవుడితో సంబంధం ఉంది కదా. ఈ 400 మంది చూసి, కాదు సార్, కాదు ఏంటి కాదు సార్, వీళ్ళు కాదు సార్, వీళ్ళు కాదు సార్. ఇక్కడ ఎవరైనా యెహోవాకి సంబంధించినటువంటి ప్రవక్త ఉన్నాడా? ఇక్కడ ఎవరైనా యెహోవాకి ఐ అప్రిషియేట్ యెహోషాపాత్. కానీ బాధ అనిపిస్తుంది, ఆయన రాజీ పడి డీవియేట్ అయిపోయి అప్పుడు అడుగుతున్నాడు, యెహోవాకు సంబంధించినటువంటి ప్రవక్త ఎవడైనా ఉన్నాడా? ఒక్కడున్నాడు సార్, ఆడి పేరు మెకాయా. వాడు దరిద్రుడు సార్. ఎందుకు సార్ యెహోవా ప్రవక్త అన్నారు, దరిద్రుడు అంటాడు. ఎప్పుడు వచ్చినా కూడా నాకు నెగిటివ్గానే చెప్తాడు సార్, ఎప్పుడు వచ్చినా కూడా నన్ను తిడతాడు సార్, ఎప్పుడు వచ్చినా కూడా గద్దిస్తాడు సార్. వాడు నాకు నచ్చడు సార్. నా గురించి సేమ్ స్టేట్మెంట్ వేస్తారు చాలామంది. ఇందాక ఎవరో సాక్ష్యం చెప్తున్నారు, ఎడ్వర్డ్ గారు మాట్లాడుతుంటూ కొట్టినట్లే ఉంటుంది అనేసి. పాపం ఆయన ఎవరో పెద్ద ఆయన, అర్థమైంది. ఆయన ఒక్కడే కదండి, 190% నేను స్టేజ్ ఎక్కడ ఇటు తిడతాడ్రా. వాక్యం మరి అలాంటిది, నేనేం చేయను. వాక్యం అలాంటిది, వాక్యం ఏముందో అది బోధిస్తున్నా. నేనేమన్నా సొంతగా ఏమన్నా చెప్పాను? అక్కడ ఉన్నదే కదా చెప్పింది. యెహోషాపాతు అప్పుడు మేకాయాని పిలిస్తే ఆ మేకాయాని పిలుచుకొని వచ్చారు. వస్తే మేకాయ వచ్చిన తర్వాత దారిలో ఎవరైతే మేకాయని తీసుకొస్తున్నారో, అంటే మీరు స్టోరీ చదువుతారులే, టైం లేదు కాబట్టి దారిలో మరే 400 మంది ప్రవక్తలు మన రాజుగారికి అంతా ఫేవరబుల్గా చెప్పారు, మీరు కూడా అలాగే మాట్లాడేసండి. దారిలోనే మీకు అర్థమైందా? దారిలోనే మేకాయతో ఒకటి చెప్పేశాడు, నేనేం కల్పించట్లే, అక్కడ ఉంటుంది, మీరు రాజుగారికి కొంచెం ఫేవరబుల్గా మాట్లాడాలంటే. మేకాయ ఏమంటాడంటే, అట్లా ఏం కాదండి, దేవుడు ఏం చెప్పమంటే అదే చెప్తాను, నిజమే చెప్తాను, అబద్ధం చెప్పను అని అంటాడు. వచ్చారు
అంటే సమరయ సిటీ ఉంటుంది కదా, షోమ్రోన్ పట్టణం యొక్క సిటీ గేట్ ఉంటుంది. ఆ గేట్ దగ్గర 2 కుర్చీలు వేశారు. ఒక కుర్చీ మీద ఆహాబ్ కూర్చున్నాడు, ఇంకో కుర్చీ మీద యెహోషాపాత్ కూర్చున్నాడు. అద్భుతమైన దేదీప్యమైనటువంటి రాజుగారి వస్త్రాలు కాలు మీద కాలు వేసుకొని అలా కూర్చొని మికాయ వచ్చాడు. నేను అనుకుంటాను యెహోషాపాత్ నిలబడి నమస్కారం చెప్పుకుని ఉంటారు, ఎందుకంటే ప్రవక్తను వాళ్ళు గౌరవిస్తారు కాబట్టి. రాజుగారు మీరు కూర్చోండి, దేవుడు నాకేం చెప్పాడో అదే చెప్తాను సార్ అని అన్నాడు. చెప్పయా రాజుగారు, మీరు యుద్ధానికి వెళ్తే గెలుస్తారు సార్ అని అన్నాడు. ఎవరితో? యెహోషాపాత్తో. మీరు వెళ్తే కనుక గెలుస్తారు అని అంటే ఆహాబ్ కానీ యెహోషాపాత్ కానీ అమ్మయ్యా అనుకుంటారు. అయ్యా కానీ నాకు ఒక దర్శనం కనబడుతుందయ్యా, నాకు ఒక పిక్చర్ కనబడుతుందయ్యా. ఏంటి అని అంటే ఇశ్రాయేల్ దేశం అంతా కూడా కాపరు లేని గొర్రెల వలె అయిపోతారయ్యా అని అంటే అర్థం ఏంటి? ఇశ్రాయేల్ దేశపు రాజు లేచిపోతాడని అర్థం. స్ట్రైట్ చెప్పేశాడు ఆయన, అర్థమైందా? స్ట్రైట్ చెప్పేశాడు. స్ట్రైట్ చెప్పేస్తే దేవుడికిను దేవదూతలకి ఒక చిన్న కాన్వర్జేషన్ జరిగింది. ఇప్పుడు ఆహాబుని లేపేయాలి, ఎలాగా ఏం చేస్తే బాగుంటుంది అని అంటే దేవదూతలేమో కొంతమంది దెయ్యాలను తీసుకొచ్చారు సార్. ఆ దెయ్యాలు మేము చూసుకుంటామండి ఆహాబ్ సంగతి అని అన్నారు. ఒక దెయ్యంగాడు ఏమని చెప్పాడంటే, ఏం లేదంటే నేనేం చేస్తానంటే ఆయన దగ్గర చాలామంది పనికిమాలిన ప్రవక్తలు అన్నారు కదా, ఆ ప్రవక్తలు నేను దూరతా అంటే దెయ్యం దూరిందనమాట. దెయ్యం దూరి నేను అద్భుతమైన ప్రవచనం పలికిస్తా, ఆ ప్రవచనం అబద్ధం, ఆ ప్రవచనం ప్రకారం నువ్వు గెలుస్తావు, విజయం నీదే అని ఆ అబద్ధ ప్రవక్తలతో నేను అంట. ఇది నేను కల్పించలా, అక్కడ ఉంటుంది, మీరు చదవండి ఇంటికి వెళ్ళిన తర్వాత 18వ అధ్యాయం చివరికి వస్తే సేమ్ టు సేమ్ ఉంటుంది అని అంటే. అప్పుడు ఈ 400 మందిలో ప్రవక్త ఉంటాడే, వాడి కోపం వచ్చి ట్యాప్మని లెఫ్ట్ మీద కొడతాడు. ఎవరిని? మికాయాని. ఎందుకు కొట్టాడంటే కోపం వచ్చి, ఎందుకంటే వీళ్ళందరినీ అబద్ధ ప్రవక్తలు అన్నారుగా, కొట్టి అరే ఆ అబద్ధ దోత లేకపోతే అబద్ధ ఆత్మ ఎటులిందిరా, అరే ఏంటి జైల్లో పడేయండిరా అంటే ఆహాబ్ ఏమంటాడు తెలుసా? వీడికి కొంచెం బ్రెడ్ ద్రాక్షారసం తప్పించి నేను వచ్చేదాకా ఇతన్ని బయటకు వదిలిపెట్టద్దంటే మికాయా చాలా సింపుల్గా, మీరు వచ్చేదా నేను అప్పుడు దాకా మీరు ఉంటే కదా స్ట్రైట్గా అనేసాడు. అప్పుడు దాకా మీరు ఉంటే కదా, ఒకవేళ మీరు బతికి వెనక్కి వస్తే నేను మాట్లాడింది జీవం కలిగిన దేవుని తోడు కాదు అని అంటాడు. అయిపోయిందండి 18వ అధ్యాయం. అయితే చివరికి వచ్చిన తర్వాత చూడండి, ఆహాబ్కి ఇప్పుడు డబుల్ గేమ్. ఒకటేమో అబద్ధ ప్రవక్తలు వెళ్ళండా విజయం ఇస్తా అన్నాడు. ఇప్పుడు నిజమైన ప్రవక్త వచ్చి నువ్వు పోతావు అని చెప్పాడు. ఇక మనోడికి భయం వేస్తుంది. భయం వేసి చూడండి, యెహోషాపాతు ముందు స్లిప్ అయ్యాడు బియ్యంకి వచ్చి, తర్వాత రెండోది దిగొచ్చేసాడు బియ్యాన్ని తినటానికి, తర్వాత యుద్ధానికి ఓకే అనేసాడు. ఆ తర్వాత దేవుడిని సీన్లోకి తీసుకొచ్చి చెప్పించుకున్నాడు. దేవుడు మంచోడు కాబట్టి యెహోషాపాతు నీకు విజయం ఇస్తానన్నాడు. అయితే ఇప్పుడు చూడండి ఆహాబ్ యొక్క గేమ్లో ఎంత ఘోరమైన పరిస్థితికి వెళ్ళిపోతాడు. రాజుగారు ఆత్మీయమైనటువంటి వ్యక్తి, అంత గొప్ప తెలివి కలిగినటువంటి వాడు, ఇంత బుద్ధిహీనమైన నిర్ణయానికి ఎలాగా ఒడిగట్టాడు నాకు తెలియదు. ఆహాబు యెహోషాపాతు గుర్రం మీద వెళ్తూ ఉంటారు, ఇద్దరు కూడా వెళ్తూ ఉంటే ఆహాబు యెహోషాపాతు వైపు చూసి ఏమండే యెహోషాపాతు గారు ఏమని చెప్పండి. ఏమి లేదు, మనం ఇద్దరు రాజుగారు డ్రెస్ వేసుకొని వెళ్తే కనుక అక్కడ పెద్ద కన్ఫ్యూజన్ వస్తుంది, కానీ ఓ పని చేస్తారంటే మీరు రాజుగారుగా ఉండండి, నేను మామూలు సైనికుడిగా మారిపోతాను అన్నాడు. అంటే అది డ్రామా కాదు. ఇప్పుడు ఎవడైనా సరే అటాక్ ఎవడి మీద చేస్తాడు? రాజు మీద. సో ఆ విధంగా యెహోషాపాతుని లేపేస్తారు, నేను సేఫ్గా ఉంటాను అని అనుకొని వెళ్ళిపోయాడు. సో అందరూ జనాలు యెహోషాపాతు మీద యుద్ధానికి వచ్చేసారు, రాజు ఆయనే అనుకొని. ఆ తర్వాత కొద్దిసేపటికి అర్థమవుద్ది, ఈడు కాదురా, ఈయన యోధా దేశపు రాజు, ఈయన వదిలేసేయండిరా అని అంటూ ఉంటారు. జాగ్రత్తగా ఉనండి. చివరిలోకి వచ్చినప్పుడు నాకు చాలా విచిత్రం అనిపిస్తుంది. ఏంటనంటే 30వ వచనం, సిరియా రాజు మీరు ఇశ్రాయేల్ రాజుతోనే యుద్ధం చేయడి, అదములతోనైనను అధికులతోనైనను చేయవద్దని తనతో కూడా ఉన్న వారి రథములా చెప్పాను. కాగా యెహోషాపాతు కనబడుతోనే రథాధిపతులు అతడు ఇశ్రాయేలు రాజు అనుకొని యుద్ధం చేయుటకు అతని చుట్టుకొండ్రు. కానీ యెహోషాపాతు మొర్ర పెట్టినందున యెహోవా అతనికి సహాయం చేశాను. దేవుడు అతని యుద్ధ నుండి వారిని తొలగిపోవునట్లు చేశాను. దేవుడు సహాయం చేశాడు. అర్థమైందా? ఆ టైంలో కూడా డీవియేట్ అయిపోయినప్పుడు కూడా చిన్న ప్రార్థన చేస్తే దేవుడు సహాయం చేశాడు. ఎందుకు? తర్వాత అయినా బతుకు మార్చుకుంటాడని. అది ఆయన ఉద్దేశం. ఎట్లనగా రథాధిపతులు అతడు ఇశ్రాయేలు రాజు కాడని తెలుసుకొని అతని తరుముట మాని తిరిగిపోయారు. ఇప్పుడు చూడండి. అప్పుడు ఒకడు 33వ వచనం,
అప్పుడు ఒకడు, నాకు ఇది అసలు ఖతర్నాక్ అనిపిస్తుంది, అప్పుడు ఒకడు గురి చూడకే అంటే ఇలా పెట్టి కొట్టింది కాదు, ఎలా కొట్టింది. మీకు అర్థమైందా? మళ్ళీ చెప్తా, ఇలా పెట్టి కొట్టింది కాదు, ఎలా కొట్టింది. అక్కడ బైబిల్లో ఉన్న మాట ఇది, నేనేమీ కల్పించట్లా. అప్పుడు ఒకడు గురి చూడకయే ఒక వింటిని ఎక్కబట్టి ఇశ్రాయేలు రాజును అతని కవచపు బందుల సందున కొట్టగా. బందుల సందు అంటే ఏంటి చెప్తాను. ఇక్కడ కవచం ఉంటుంది కదా, ఇలాగా ఈ కవచాన్ని ఇక్కడ మధ్య అంటే జాకెట్కి వెనకాల కడతారే అలాగన్నాడు. ఆడవాళ్ళ జాకెట్కి వెనకాల కడతారు అలాగా. చిన్న సందు మాత్రం ఓపెనింగ్ ఉంటుంది, చిన్న సందు. మిగతాదంతా కూడా బ్రాంజ్, అర్థమైందా? మిగతాదంతా ఇత్తడితో తయారు చేసినటువంటి కవచం. ఆ కవచం కొంతమంది రాజులు అయితే బంగారంతో కూడా చేయించుకుంటారు కవచం. అయితే ఆ కవచం గుచ్చుకుంది అనుకోండి, బాణం టప్పని పడిపోద్ది. ఒకే ఒక చోట బాణం బాడీకి తోలుతుంది, అది ఇక్కడ ఒక చోట. చూడండి, మనోడు ఎటో చూసి కొడితే ఆ బాణం స్ట్రెయిట్గా ఆ చిన్న రంధ్రంలోకి వెళ్ళి దిగింది. అంటే ఆ బాణాన్ని ఎవరు డైరెక్ట్ చేసి ఉంటారు? చెప్పండి, మీరు చెప్పండి నాకు. మీరు ఎవరండి? దేవుడు నిన్ను లేపేయాలనుకుంటే నిన్ను కాపాడేవాడు ఎవడు లేడు ఈ లోకంలో. మీకు క్లియర్గా అర్థమవుతుంది కదా. దేవుడు నిన్ను లేపేయాలనుకుంటే నిన్ను కాపాడేవాడు ఎవ్వడు లేడు. దేవుడు నిన్ను కాపాడదలుచుకుంటే నిన్నెవ్వడేం చేయలేడు. అది యెహోషాపాతు, ఇది ఆహాబు. నువ్వు యెహోషాపాతువా ఆహాబుగా డిసైడ్ చేసుకో. గుచ్చుకుంది, మనోడు పడిపోయాడు. ఎవడో కనబడితే నన్ను వెనక్కి తీసుకెళ్ళరా అన్నాడు. ఆ రోజు సాయంత్రానికి ఆహాబు చచ్చిపోయాడు. 18వ అధ్యాయం అయిపోయిందండి. స్టోరీ లాగా వెళ్ళిపోతున్నాం కదా. కాంప్రమైజ్ అనేది చూడండి. ఇప్పుడు 19వ అధ్యాయం. దేవుడు తన్ని ఎలాగ తిట్టాడో చూద్దాం. కొంతమందికి ఈ వాక్యం నేను తిట్టినట్లు ఉండొచ్చు, కానీ అది కూడా ఎందుకు వచ్చిందో మీకు చెప్పాలి. 19వ అధ్యాయం. యూదా రాజైన యెహోషాపాతు ఏ ఉపాయమును చెందకుండా యెరూషలేమునందుండు తన నగరునకు తిరిగి రాగా, దీర్ఘదర్శి అంటే ప్రవక్త హనానీ కుమారుడు నగు యెహూ అతన్ని ఎదుర్కొనబోయి రాజైన యెహోషాపాతుకు ఇలాగూ ప్రకటన చేశాను. నీవు భక్తిహీనులకు సహాయం చేసి యెహోవా శత్రువులకు స్నేహితుడివైతే కదా, అందువలన యెహోవా సన్నిధి నుండి కోపము నీ మీదకి వచ్చును. ఆయన చెప్పినటువంటి మాట ఏంటి తెలుసా? అన్నా నువ్వు శత్రువులతో విజయంకి వెళ్ళావన్నా, దేవుని యొక్క శత్రువులతో చేతులు కలిపావన్నా, నువ్వు అక్కడికి వెళ్ళావు. ఆ మాట మళ్ళీ చెప్తున్నాను చూడండి. ఏమన్నాడు తెలుసా? యెహోషాపాతుకి ఇలాగూ ప్రకటన చేశాను. నీవు భక్తిహీనులకు సహాయం చేసి యెహోవా శత్రువులకు స్నేహితుడివైతివి కదా, ఇందువలన యెహోవా సన్నిధి నుండి కోపము నీ మీదకి వచ్చును. దేవుడు కోపం నీ మీదకి వస్తుంది అని భయపెట్టాడు. 3వ వచనం నుంచి చివరి దాకా 11వ వచనం దాకా, చాలా చిన్న అధ్యాయం ఇది, 19వ అధ్యాయం చివరి దాకా. ఈయన చేసిన పని ఏంటంటే మళ్ళీ దేవుని వాక్యం బోధిస్తాడు, మళ్ళీ ప్రజల్ని పంపిస్తాడు. మనం జాగ్రత్తగా ఉండాలిరా, మనం తప్పు చేసాంరా, జాగ్రత్తగా ఉండాలిరా అని చెప్పాడు. చూడండి, కాంప్రమైజ్ ఒకసారి అయ్యాడు, దేవుడు బుద్ధి చెప్పాడు, సెట్ రైట్ అయిపోయాడు. ఇప్పుడు 20వ అధ్యాయంకి వద్దాం. 20వ అధ్యాయం ఖతర్నాక్ ఉంటుంది సార్, ఖతర్నాక్ ఉంటుంది. ఎలా అంటే 20వ అధ్యాయం స్టోరీ కూడా నేను చదవట్లేదు, జస్ట్ చివరిలో కొన్ని వచనాలు చదువుతాను. ఇప్పటికే నేను మొదలుపెట్టి 40 నిమిషాలు అయిపోయింది. ఓకే, ఆయన కబురు పెడతారు ఒకరోజు, రాజుగారు యోర్దాన్ నది అవట్ల 3 రాజులు తన సైనికులందరినీ సిండికేట్ చేసుకొని కలుపుకొని సముద్రం అంత విస్తారంగా సైనికులు వచ్చేసారు సార్ అని అంటారు. అంటే యెహోషాపాతు తనకున్న అలవాటు ప్రకారం, దేవా నన్ను ఏం చేయమంటావు ప్రభా అని ప్రార్థన చేశాడు. దేవుడు ఏమన్నాడంటే, ఏం భయపడద్దు, యుద్ధానికి వెళ్ళు, యుద్ధము నాది, యుద్ధము యెహోవాదే. అక్కడే కనబడుతుంది అనమాట. మీరు వెళ్ళండి, మీరు యుద్ధ భూమిలో నించోండి అని అంటే యెహోషాపాతు ఎంత ధైర్యంగా వ్యవహరిస్తాడంటే, ఎంత విశ్వాసంతో వ్యవహరిస్తాడంటే,
చంటి పిల్లల్ని, స్త్రీలను, గర్భిణీ స్త్రీలను, పాలిచ్చే బిడ్డలు ఉన్నటువంటి తల్లుల్ని మొత్తం అందరినీ యుద్ధ భూమిలోకి వచ్చామంటాడు. అందరినీ కూడా దేవుణ్ణి ఆరాధించమంటాడు, పాటలు పాడమంటారు. ఆ విధంగా వాళ్ళు పాటలు పాడతా వాళ్ళు మొత్తానికి యోర్దాను నది దాటి అవతలికి వెళ్ళిపోయేటప్పటికి జరిగిందేంటి తెలుసా? అక్కడ ఉన్నటువంటి సైనికులంతా పడి చచ్చిపోయారు. ఏం జరిగింది? రాత్రి అయినప్పుడు 3 దేశాల నుంచి సైనికులు వచ్చారు కదా, 3 రాజులు కలిసి వచ్చారు కదా, ఒకళ్ళ మీద ఒకళ్ళకి డౌట్ వచ్చి ఒకళ్ళనొకళ్ళు పొడి చేసుకున్నారు. మీకు అర్థమైంది కదా? ఒకళ్ళనొకళ్ళు పొడి చేసుకున్నారు. అంటే చైనా, ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్ కలిసి వచ్చారనుకో ఇండియా మీదకి యుద్ధానికి. చైనా వాడు ఆఫ్ఘనిస్తాన్ అని పొడి చేశాడు, ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్ అని పొడిచాడు. ఈ విధంగా ఒకళ్ళనొకళ్ళు పొడి చేసుకొని మొత్తం అందరూ చచ్చిపోయారు. వీళ్ళు వెళ్ళి వాళ్ళు ఆ సైనికుల దగ్గర ఉన్నటువంటి యుద్ధ సామాగ్రి కానీ, బంగారమే కానీ, వెండే కానీ తెచ్చుకోవడానికి 3 రోజులు పట్టిందంట. తెచ్చుకోవడానికి 3 రోజులు పట్టింది. ఇంత గొప్ప యెహోషాపాతు అంటే సెట్రైట్ అయిపోయాడు. మళ్ళీ సెట్రైట్ అయిపోయాడు. ఇప్పుడు మనం చివరికి వచ్చేద్దాం. ఆయన రాజు అయినప్పుడు 32 ఏళ్ళు అది ఇది అని చెప్పాడు కదా. చివరికి వచ్చేప్పటికి ఆయన మళ్ళీ అహాజ్యాతో కలిసి ఆయన తన నిర్ణయాలు మార్చుకున్నాడు. 31వ వచనం చూద్దాం. యెహోషాపాతు యూదా రాజ్యమును ఏలెను. అతడు ఏలనారంభించినప్పుడు 35 సంవత్సరముల వాడు. యెరూషలేములో 25 సంవత్సరములు ఏలెను. అతని తల్లి అంతా చెప్పారు. 32 అతడు యెహోవా దృష్టికి యథార్థముగా ప్రవర్తించి తన తండ్రి అయిన ఆశా మార్గమందు నడుకుతో వచ్చిన కోళ్ళు ఉంటుంది కదా, ఏమండి ఈ ఒక్క గుడి నా కోసం ఉంచండి, కాంప్రమైజ్ అయ్యాడు. ఈ ఒక్క గుడి నా కోసం ఉంచండి అని చెప్పుండి ఉంటారు. కాబట్టి కాంప్రమైజ్ అవ్వటంతో ఆ విధంగా జరిగింది. తర్వాత ఏమైంది? యెహోషాపాతు చేసిన కార్యములన్నిటిని గూర్చి హనానీ కుమారుడైన యెహూ రచించిన గ్రంథములను రాయబడి ఉండెను. 35 ఇది అయిన తర్వాత యోధా రాజైన యెహోషాపాతు మిక్కిలి దుర్మార్గముగా ప్రవర్తించిన ఇశ్రాయేలీల రాజైన అహజ్యాతో స్నేహము చేసెను. అక్కడేమో వాడే వచ్చి బియ్యం అడిగాడు, ఇక్కడేమో ఈయన అసఖ్యమైన అహజ్యాతో స్నేహం చేశాను. వాళ్ళు ఇద్దరూ కలిసి పడవలు తయారు చేద్దాం అనుకున్నాడు. కానీ దేవుడికి కోపం వచ్చి ఆ పడవలను కూడా పగలగొట్టేశాడంట. ఆ తర్వాత యెహోషాపాతు చచ్చిపోయాడు, పాతి పెట్టేశారు. ఓవర్. యెహోషాపాతు 2 times కాంప్రమైజ్ అయ్యాడు. ఒకసారి కాంప్రమైజ్ అయ్యి తన కొడుక్కి అన్య దేవతలను పూజించేటువంటి ఒక అమ్మాయిని తీసుకొచ్చి పెళ్లి చేశాడు. తర్వాత సెట్రైట్ అయ్యాడు. కానీ ఏమి లాభం? అప్పుడు కూడా మళ్ళీ జారిపోయాడు. ఇది మనము యెహోషాపాతు గురించి. అయితే క్విక్గా 21వ వచనం. తన కొడుకు యెహోరాము రాజయ్యాడు. వాళ్ళ నాన్నగారు చచ్చిపోయిన తర్వాత ఆయన రాజు అయిన తర్వాత ఆయన వాళ్ళ నాన్నగారి పద్ధతిలో జీవించలేదంట, వాళ్ళ మామగారి పద్ధతిలో జీవించాడు. ఎవరు? ఆహాబు తరపున. ఆహాబు ఏ విధంగా చేశాడో ఈయన కూడా అదే విధంగా చేశాడు. అప్పుడు దేవుడు ప్రవక్తను పంపించి ఏమన్నాడు తెలుసా? రే, నిన్న అసలు దేవుడికి లేపేయాలని కోపం ఉందిరా, కానీ దావీదు సింహాసనం అందు దేవుడు దావీదుకు చెందినటువంటి వ్యక్తిని ఒకరిని కూర్చోపెట్టాలి అనేటువంటి ఒక నిబంధన చేసుకున్నాడు. కాబట్టి నువ్వు ఇంకా ఉన్నావురా, లేకపోతే ఎప్పుడో లేపేసేవాడని చెప్పి ఏమంటాడు తెలుసా? నీకు రోగం వస్తుంది, నీకు భయంకరమైన రోగం వస్తుంది, ఆ రోగంతో నువ్వు చచ్చిపోతావంటే. మీరు వివరణలోకి వెళ్తే జాగ్రత్త వినండి. కడుపుకి ఏదో రోగం వచ్చిందంట, క్యాన్సర్ లాంటిది ఏదో రోగం వచ్చింది. ఆ రోగం వస్తే బైబిల్లో ఇచ్చిన వివరణ, పేగులు బయటకు వచ్చేసి పడి చచ్చిపోయాడంట రాజు. ఆ విధంగా రాజుగారు పేగులు బయటకు వచ్చేసి చచ్చిపోతే రాజుగారిని కాల్చినట్లు కాల్చలేదంట, రాజుగారికి చేసేటువంటి అంత్యక్రియలు చేసినట్లు అతనికి చేయలేదంట, దావీదు యొక్క పురములో ఆయన్ని సమాధి చేయలేదంట, బయటపడేశారు. కనీసం గౌరవప్రదమైనటువంటి అంతం లేదు. కారణం ఏంటంట? నాన్నగారు కాంప్రమైజ్ అయ్యారు, కొడుకు పూర్తిగా కాంప్రమైజ్ అయిపోయాడు. ఫ్రెండ్స్, కాంప్రమైజ్ అవ్వద్దు. ప్రతిరోజు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈరోజు నేను దేవునికి ఇవ్వాల్సిన సమయం ఇచ్చానా? ఈరోజు దేవుని మాట నుంచి ఒక సత్యాన్నైనా నేను తెలుసుకోగలిగానా? ఈరోజు దేవుడు నాకు వాక్యం నుంచి ఏం మాట్లాడాడు? ప్లీజ్ డోంట్ కాంప్రమైజ్ యువర్ టైమ్ విత్ గాడ్ ఎవ్రీ డే.
ప్రతిరోజు. అది గనక మీరు గాడ్ చేసుకోకపోతే, ఇఫ్ యు డోంట్ గాడ్ యువర్ సోల్, ఇఫ్ యు డోంట్ గాడ్ యువర్ హార్ట్, నీ యొక్క హృదయాన్ని, నీ యొక్క ప్రాణాన్ని దేవుని వాక్యం అనే కవచంతో ప్రతిరోజు కప్పకపోతే యు విల్ కాంప్రమైజ్. బద్ధకము, లేజినెస్, ఇప్పుడు కాదులే, ప్రొక్రాస్టినేషన్, వాయిదాలు, ఆల్ దిస్ ఆర్ కాంప్రమైజ్. అది మన జీవితంలోకి రానివద్దు. ఫ్రెండ్స్, రాజీ పడకుండా జీవించడానికి నిర్ణయించుకోవాలి మనం. దానియేలు జీవితంలో అదే చూస్తాం. రాజీ పడటానికి ఇష్టపడలేదు, చావుకు తెగించాడు కానీ రాజీ పడలేదు. హీ వాజ్ విల్లింగ్ టు డై బట్ రాజీ పడలేదు. షడ్రక్, మెషక్, అబేద్నెగో చావటానికి తెగించారు బట్ దే ఆర్ నాట్ విల్లింగ్ టు డై. దేవుడు దాన్ని అభినందించారు. మై ఫ్రెండ్స్, రాజీ పడని జీవితాన్ని జీవించడానికి ఒక చిన్న నిర్ణయం తీసుకుందాం. తలంచండి, కళ్ళు మూసుకోండి, చిన్న ప్రార్థన చేసుకొని ముగించుకుందాం. ఫ్రెండ్స్, మీకు ఇంకొక రోజు ఫుల్ డే ఉంటుంది, తర్వాత హాఫ్ డే ఉంటుంది. దేవుడు ఇంకా మీతో మాట్లాడతాడు. గాడ్ విల్ కంటిన్యూ టు స్పీక్ టు యూ. మీరు ఇక్కడ నుంచి వెళ్ళిపోతారు, ఇక్కడ ఉన్నంతసేపు బాగానే ఉంటారు, మీరు వెళ్ళిపోతారు. అయితే ప్లీజ్ ఇక్కడే ఒక నిర్ణయం తీసుకోండి. ప్రభువా, నేను రాజీ పడకూడదు. ఏ విషయంలో నేను రాజీ పడకూడదు? ప్రతిరోజు ఉదయాన్న నీకు సమయం ఇవ్వటం విషయంలో రాజీ పడకూడదు. నేను ప్రతిరోజు ఉదయాన్న నీ వాక్యం చదవటం విషయంలో నేను రాజీ పడకూడదు. నేను నీకు టైం ఇవ్వాలనుకుంటున్నాను ప్రభా. అది నా దినాన్నంతటిని, అది నా జీవితాన్ని సరిచేస్తుంది ప్రభా. ఆ అధ్యాయం నుంచి కనీసం ఒక్క పాఠమైనా నేను నేర్చుకోవాలి ప్రభా. ఆ పాఠాన్ని నా జీవితంలో ఆ దినం నువ్వు వాడుకుంటావు ప్రభా. ఐ నో దాట్. అది నువ్వు చేస్తావు ప్రభా. నేను రాజీ పడకూడదు. ఇప్పుడు దాకా చాలాసార్లు రాజీ పడ్డాను, నేను చాలా దూరం వెళ్ళిపోయాను, కానీ నువ్వు నాకు ఈరోజు మాట్లాడావు ప్రభా. నేను ఇక నుంచి రాజీ పడకూడదు. ఐ షుడ్ నాట్ కాంప్రమైజ్, ఐ షుడ్ నాట్ ఫెయిల్. నీ విషయంలో నేను ఓడిపోకూడదు ప్రభా. నీ చెయ్యి నేను విడిచిపెట్టకూడదు ప్రభా. అడగండి.